రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎన్నో మాటల తూటాలు పేలారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ఎన్నోసార్లు తప్పుబట్టారు. వైసీపీ పాలనే బెటర్ అంటూ పోకడలకు పోయారు కూడా. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కల్పించాయంటూ కామెంట్స్ చేశారు. బొత్స ఇంకా మాట్లాడుతూ విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి మాపై విష ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందారంటూ విరుచుకుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. సంతోషించేవాళ్ళు అది చేయలే, అది ఒకటి చేసుంటే బాగుంది. సరే అలాగా ఇది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకాశ కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరికి చెప్తారో లేదో మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. రెడీ ఒకవేళ ఇస్తే సంతోషం, ఇప్పటికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి. కానీ ఆ నాడు రెండు పనులు మాత్రం చూపి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద దాసంతోనో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా రిక్వెస్ట్. ఇదే అయిపోతుంది అందుకని బాగోదు, వేగ్గా అయిపోతుంది. ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండం ఉండేది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఉన్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దో చెప్పండి. బలవంతం పెట్టాము మేము. సుమారు 68% మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్న పిల్లలకు వచ్చి ఏమనంటే తెలుగులో చదవాలని మానబాడు వచ్చి తెలుగులో ఉండాలి, మీరు తెలుగులో అన్నాడు. ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం? నేను తెలుగుని ఉండాలా, కానీ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి కదండి. హిందీ ఇంగ్లీషును వద్దని దాన్ని వదిలిపెట్టి ఆ నేర్చడానికి ట్రోఫీలు పెడితే ఆ ట్రోఫీలు ఆ సెక్షన్ తీసేసి సిబిఎస్ సిలబస్ పెడితే సిబిఎస్ అని ఆపేసి ఎందుకు ఇది? నువ్వు ఎవరైనా కోపం ఉంటే ఇంకేదో ఉంటే చెయ్యు. అదే దీనివల్ల సమాజానికి పనికొచ్చేది. సమాజం పనికొచ్చే ఆపుతారుగా. అడిగారు కదా, నేను తల్లు మీటింగుల్లో అడిగారు కదా, అడగలేదు చెప్పండి. మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా. అడిగినట్టు ఎందుకు బాబు ఆ పేరు అవి పట్టండి అడిగారు కదా. ఎందుకు ఆపారు అది? అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది. ఎవరు మన ఈ మినిస్టర్ గారు, సూపర్ స్టార్ మినిస్టర్ గారు, అప్పుడు మినిస్టర్ కాదు. ఈ టోపుల మీద ఇది ఏఐ మీద, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇది పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అది తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాం. కుంభకోణం జరిగిపోయి వేల కోట్ల రూపాయలు తినేసాను. మరి వాళ్ళదే కదా గవర్నమెంట్. మరి తినేసామో లేదు లెక్కలాదరే ఉంటాయి కదా. ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కలాదరే ఉంటాయి కదా. బైజూస్ లెక్కలాదరే ఉంటాయి కదా. తినేసామో లేదు చూసుకోవచ్చు కదా. ఫ్రీ అని చెప్పిన వెనకంట. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికొస్తాయి, కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదనేది చూసుకోవాలి. నేనేం వాళ్ళలాగా వచ్చి కుస్తీపొడిలో ఛాలెంజ్లు నేను సవాళ్ళు చేయను, కానీ అవసరం అన్నీ చూసాం. ఎన్నికల్లో డ్యామేజ్లు చేసింది వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వాళ్ళకున్న స్వార్థం, వాళ్ళకు వచ్చిన విద్యలన్నింటినీ కూడా టక్కుడమ్మ విద్యలన్నింటినీ కూడా టైం పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు. సరే మేము నష్టపోయాం, పక్కన పెట్టండి. భారత రాజ్యాంగంలో దేశంలో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ కానీ, ఆపరేషన్ గరుడ కానీ,
లేదా సిబిఐ కానీ ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పని ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి వాళ్ళు లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందని ఆలోచించాలని కోరుతున్నాను. దీన్ని మన ఒక్క విషయాన్ని రేపు ఉదయం మళ్ళీ కేంద్రానికి లేఖ రాయిపోతున్నాను, లేఖ రాస్తున్నాను రేపు అది కూడా రిలీజ్ చేస్తాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియచెప్పడం చాలా సంతోషిస్తున్నాను. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏది మీద చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్ట్, ఎంత టైం వేస్ట్, అంత వేగ్గా అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు